హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీకెండ్ మేము మామిడిపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న శ్రీ సీతారామచంద్రుల వారి దేవాలయానికి వెళ్ళాము. ఈ దేవాలయం చాలా పురాతనమైంది. ఇక్కడ శ్రీ సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు, గరుత్మంతుడితో కలిసి ఒకే శిలపైన స్వయంభుగా వెలిశాడు. గూగుల్ మ్యాప్స్లో మీరు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం మామిడిపల్లి అని కొడితే ఈజీగా వస్తుంది. ఈ దేవాలయం మామిడిపల్లి గ్రామానికి సౌత్ సైడ్లో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ దేవాలయం 1920 వరకు చిన్న గర్భగుడిలాగా ఉండేదట. 1920లో శ్రీ చిలుకూరి సత్యనారాయణ శర్మ గారు ఇక్కడికి వచ్చి రామచంద్రుల వారిని పూజిస్తూ అలాగే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఉపాసన చేసేవాడట. 1921 నుండి ఈ దేవాలయంలో నిత్యం పూజలు జరుగుతూ వస్తున్నాయి. అయితే మనకి 1921-1947 మధ్యలో ఇక్కడ నిజాం ప్రభుత్వం ఉండేది. సో రజాకర్ల టైంలో అన్ని హిందూ దేవాలయాలని ధ్వంసం చేస్తున్న క్రమంలో ఈ దేవాలయం గురించి ఎవరికీ తెలియక ఇక్కడికి ఎవరూ రాలేదు. ఈ దేవాలయం మొత్తం అడవిలో ఉంటుంది. ఇప్పుడంటే గ్రామం ఏర్పడింది కానీ ఒకప్పుడు ఇదంతా అడవే ఉండేదట. అందుకని ఈ దేవాలయం గురించి ఎవ్వరికీ తెలియక ఇక్కడి సైడ్ ఎవ్వరూ వచ్చేవారు కాదట. పూజారి గారు మాత్రమే ఈ దేవాలయంలో ఉంటూ నిత్యం పూజలు చేసేవారట. నారాయణ శర్మ గారి అనంతరం అతని కుమారుడు పట్టాభిరామయ్య గారు ఈ టెంపుల్కి ముందు కొన్ని స్తంభాలు వేయించి ఒక మండపంలాగా కట్టించారు. తర్వాత ధ్వజస్తంభం, తర్వాత చుట్టూ ప్రాంగణం, అలా కొద్ది కొద్దిగా ఈ దేవాలయం డెవలప్ అవుతూ వస్తుంది. చైత్ర మాసంలో ఈ దేవాలయంలో జాతర కూడా జరుగుతుంది. ఈ ఫోటోలో ఉన్నదే శ్రీ పట్టాభిరామయ్య గారు, ఈ టెంపుల్ అర్చకుడు. అయితే ఈ టెంపుల్‌లో ప్రాంగణంలో మనం ఎన్నైనా ఫోటోలు దిగొచ్చు కానీ రామచంద్రుల వారిని ఫోటో తీయకూడదు. ఎందుకంటే స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసాడు కాబట్టి. కానీ ఇంత విశిష్టత గల పురాతనమైన దేవాలయం గురించి అందరికీ తెలియజేయాలని ఒక వీడియో చేస్తున్నానని రిక్వెస్ట్ చేసి పూజారి గారిని అడిగి దూరం నుండి జూమ్ చేసి రామచంద్రుల వారి ఫోటోని తీసుకున్నాను. అలాగే వీడియో కూడా తీసుకున్నాను. ఈ టెంపుల్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడే మా రిలేటివ్స్ కూడా ఉంటారు. వాళ్ళే పూజారులనమాట. వాళ్ళతో కొంతసేపు కూర్చొని ఈ టెంపుల్ చరిత్ర, దీని వెనకాలన్న స్టోరీ అవన్నీ తెలుసుకొని మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.